హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు తెలుగు క్రికెట్ చాట్. ఛాంపియన్స్ ట్రోఫీ 2025 రేపటి నుంచి అయితే స్టార్ట్ అవబోతుంది. ఫస్ట్ మ్యాచ్ కనుక చూసుకుంటే న్యూజిలాండ్ మరియు పాకిస్తాన్ జట్ల మధ్య అయితే జరగబోతుంది. ఈ మ్యాచ్ కనుక చూసుకుంటే రేపు కరాచీలోని నేషనల్ బ్యాంక్ స్టేడియంలో అయితే జరగబోతుంది. ఈ మ్యాచ్ టైమింగ్స్ కనుక చూసుకుంటే మధ్యాహ్నం 2:30కి అయితే స్టార్ట్ అవబోతుంది. అంటే టాస్ కనుక చూసుకుంటే మధ్యాహ్నం 2కి పడుతుంది. ఈ మ్యాచ్ ఎక్కడ చూడాలంటే టీవీలో కనుక చూసుకుంటే స్టార్ స్పోర్ట్స్లో అయితే చూడొచ్చు. అలాగే ఓటీటీలో కనుక చూసుకుంటే జియో హాట్‌స్టార్‌లో అయితే చూడొచ్చు. ఇక రేపు మ్యాచ్ జరగబోయే న్యూజిలాండ్ మరియు పాకిస్తాన్ మధ్య హెడ్ టు హెడ్ స్టాట్స్ ఎలా ఉన్నాయి కనుక ఒకసారి చూసుకుంటే ఇప్పటి వరకు న్యూజిలాండ్ మరియు పాకిస్తాన్ మధ్య ఓవరాల్ గా 118 ఓడిఐ మ్యాచ్లు అయితే జరగగా పాకిస్తాన్ టీం 61 మ్యాచ్లు అయితే గెలిచింది. న్యూజిలాండ్ టీం 53 మ్యాచ్లు అయితే గెలిచింది. అంటే ఓవరాల్ గా చూసుకుంటే పాకిస్తాన్ టీం కి బెటర్ రికార్డ్ అయితే ఉంది. అయితే రీసెంట్ గా జరిగిన ట్రై సిరీస్ లో కనుక చూసుకుంటే రీసెంట్ గా పాకిస్తాన్, సౌత్ ఆఫ్రికా మరియు న్యూజిలాండ్ మధ్య అయితే ఒక ట్రై సిరీస్ జరిగింది. ఆ సిరీస్ లో కనుక చూసుకుంటే పాకిస్తాన్ మరియు న్యూజిలాండ్ మధ్య 2 మ్యాచ్లు అయితే జరిగాయి, ఇంక్లూడింగ్ ఫైనల్. అయితే ఆ 2 మ్యాచ్ల్లో కూడా న్యూజిలాండ్ టీమే గెలిచింది. ఒక మ్యాచ్ లో కనుక చూసుకుంటే ఫస్ట్ బ్యాటింగ్ చేసి గెలిచింది. ఇంకొక మ్యాచ్ లో కనుక చూసుకుంటే చేసి గెలిచింది. కాబట్టి రీసెంట్ ఫామ్ వైజ్ గా చూసుకుంటే మాత్రం న్యూజిలాండ్ టీంకి కాస్త అడ్వాంటేజ్ అయితే ఉంది. ఇక ఐసీసీ ఛాంపియన్స్ ట్రోఫీలో రికార్డ్స్ ఎలా ఉన్నాయి కనుక చూసుకుంటే ఛాంపియన్స్ ట్రోఫీలో ఇప్పటి వరకు పాకిస్తాన్ మరియు న్యూజిలాండ్ టీమ్స్ మొత్తం 3 సార్లు అయితే తలపడ్డాయి. అయితే ఈ 3 సందర్భాల్లో కూడా న్యూజిలాండ్ టీమే గెలిచింది. మొదటిసారిగా 2000 సంవత్సరంలో అయితే పాకిస్తాన్ టీంని సెమీఫైనల్ అయితే న్యూజిలాండ్ టీం ఓడించింది. ఆ తర్వాత 2006 మరియు 2009లో కూడా పాకిస్తాన్ టీంపై న్యూజిలాండ్ టీమే గెలిచింది. కాబట్టి ఛాంపియన్స్ ట్రోఫీలో మాత్రం న్యూజిలాండ్ టీంకే పాకిస్తాన్ పై మంచి రికార్డ్ అయితే ఉంది. ఇక రేపు మ్యాచ్ ఆడబోయే పాకిస్తాన్ మరియు న్యూజిలాండ్ టీంల యొక్క స్ట్రెంగ్త్స్ అండ్ వీక్నెస్ కనుక చూసుకుంటే ముందుగా న్యూజిలాండ్ టీం కనుక చూసుకుంటే న్యూజిలాండ్ టీం బిగ్గెస్ట్ స్ట్రెంగ్త్ వచ్చేసి వాళ్ళ బ్యాటింగ్. ఎందుకంటే న్యూజిలాండ్ టీం కనుక చూసుకుంటే నెంబర్ 8 వరకు అయితే బ్యాటింగ్ లో డెప్త్ ఉంది. ముఖ్యంగా వాళ్ళ బ్యాటర్స్ అందరూ కూడా మంచి ఫామ్ లో ఉన్నారు. రీసెంట్ గా జరిగిన ట్రై సిరీస్ లో కూడా అందరూ మంచిగా పర్ఫామ్ చేశారు. ఇక రచిన్ రవీంద్ర రేపు మ్యాచ్ ఆడతాడా లేదంటే తనైతే ఇంజూరీ నుంచి అయితే కోలుకున్నట్టు తెలుస్తుంది. కాబట్టి విలియం యంగ్ స్థానంలో రచిన్ రవీంద్ర అయితే తిరిగి టీంలోకి వచ్చే అవకాశం కనిపిస్తుంది. ఇక న్యూజిలాండ్ టీంకి ఇంకొక ప్లస్ పాయింట్ ఏంటంటే వాళ్ళ స్పిన్ బౌలింగ్ లో కనుక చూసుకుంటే ఎక్స్పీరియన్స్డ్ స్పిన్నర్స్ లేకపోయినప్పటికీ స్పిన్ ఆల్రౌండర్స్ అయితే న్యూజిలాండ్ టీంలో చాలా మంది ఉన్నారు. లైక్ రచిన్ రవీంద్ర, గ్లెన్ ఫిలిప్స్ మరియు మైకెల్ బ్రేస్వెల్ లాంటి ఆల్రౌండర్స్ తో స్పిన్ బౌలింగ్ కూడా న్యూజిలాండ్ టీంలో అయితే చాలా స్ట్రాంగ్ గా ఉంది. ఇక మిచెల్ శాండర్ ఎలాగో ఉన్నాడు కాబట్టి న్యూజిలాండ్ టీంలో మొత్తం 4 స్పిన్ ఆప్షన్స్ అయితే కనిపిస్తున్నాయి. అలాగే కేన్ విలియమ్సన్ కూడా బౌలింగ్ చేయగలడు. కాబట్టి న్యూజిలాండ్ టీంలో కనుక చూసుకుంటే బౌలింగ్ ఆప్షన్స్ అయితే చాలా ఎక్కువ ఉన్నాయి. ఇక న్యూజిలాండ్ టీంలో నెగిటివ్స్ ఏంటంటే వీళ్ళ టీంలో పెద్దగా నెగిటివ్స్ అయితే ఏం కనిపించట్లేదు. కాకపోతే వాళ్ళ ఫాస్ట్ బౌలింగ్ లో ట్రెంట్ బౌల్ట్ మరియు టిమ్ సౌదీ ఉండుంటే ఇంకా కాస్త బెటర్ గా ఉండేది. అయినప్పటికీ కూడా మ్యాట్ హెన్రీ మరియు ఫెర్గుసన్ లాంటి ఎక్స్పీరియన్స్డ్ బౌలర్స్ ఉన్నారు కాబట్టి న్యూజిలాండ్ ఫాస్ట్ బౌలింగ్ యూనిట్ కూడా చాలా స్ట్రాంగ్ గానే ఉంది. నాకైతే న్యూజిలాండ్ టీంలో అయితే ఎలాంటి లోపాలు అయితే కనిపించట్లేదు. వాళ్ళ బ్యాటింగ్ లో డెప్త్ ఉంది, వాళ్ళ బౌలింగ్ ఆప్షన్స్ అయితే ఎక్కువ ఉన్నాయి. రీసెంట్ ఫామ్ వైజ్ గా చూసుకున్నా కూడా న్యూజిలాండ్ టీం అయితే చాలా బాగుంది. ఇక పాకిస్తాన్ టీం విషయానికి వస్తే పాకిస్తాన్ టీం యొక్క బిగ్గెస్ట్ స్ట్రెంత్ వచ్చేసి వాళ్ళ ఫాస్ట్ బౌలింగ్ యూనిట్. లైక్ నసీం షా, హరీష్ రౌఫ్ మరియు షాహిన్ అఫ్రిది. వీళ్ళ ముగ్గురు బాగా పర్ఫామ్ చేస్తే పాకిస్తాన్ మ్యాచ్ గెలిచే అవకాశాలు ఎక్కువ ఉంటాయి. ఇక పాకిస్తాన్ వీక్నెసెస్ కనుక చూసుకుంటే పాకిస్తాన్ టీంలో పెద్దగా స్పిన్నర్స్ అయితే ఎవరు లేరు. ఒకే ఒక్క స్పిన్నర్ ఉన్నాడు అబ్రార్ అహ్మద్ రూపంలో. అలాగే పాకిస్తాన్ బ్యాటింగ్ కనుక చూసుకుంటే బ్యాటింగ్ లో కూడా పాకిస్తాన్ కి కొన్ని ప్రాబ్లమ్స్ అయితే కనిపిస్తున్నాయి. ముఖ్యంగా వాళ్ళ సీనియర్ ప్లేయర్స్ అయినటువంటి బాబర్ అజం మరియు మహమ్మద్ రిజ్వాన్ అయితే సరిగ్గా పర్ఫామ్ చేయట్లేదు. అంటే బ్యాటింగ్ లో కాస్త ఇన్కన్సిస్టెంట్ గా అయితే పర్ఫామ్ చేస్తున్నారు. కాబట్టి పాకిస్తాన్ బ్యాటింగ్ యూనిట్లు అయితే కొన్ని ప్రాబ్లమ్స్ ఉన్నాయి. అయితే పాకిస్తాన్ మ్యాచ్ గెలుస్తుందా లేదా అనేది ఖచ్చితంగా వాళ్ళ ఫాస్ట్ బౌలర్స్ చేతిలోనే ఉంటుంది. వాళ్ళ ఫాస్ట్ బౌలర్స్ ముగ్గురు నసీం షా, హరీష్ రౌఫ్ మరియు షాహిన్ అఫ్రిది బాగా పర్ఫామ్ చేస్తే వాళ్ళకి మ్యాచ్ గెలిచే అవకాశాలు అయితే ఉంటాయి. లేదంటే పాకిస్తాన్ టీం మ్యాచ్ గెలవడం అనేది చాలా కష్టం. ఇక రెండు టీమ్స్ యొక్క ప్రాబబుల్ ప్లేయింగ్ 11 విషయానికి వస్తే ముందుగా న్యూజిలాండ్ టీం విషయానికి వస్తే ఓపెనర్స్ గా డెవాన్ కాన్వే మరియు రచిన్ రవీంద్ర అయితే ఓపెన్ చేస్తారు. నెంబర్ 3 లో కేన్ విలియమ్సన్, నెంబర్ 4 లో డారియల్ మిచెల్, నెంబర్ 5 లో టామ్ లాథమ్, నెంబర్ 6 లో గ్లెన్ ఫిలిప్స్, నెంబర్ 7 లో మైకెల్ బ్రేస్వెల్, నెంబర్ 8 లో మిచెల్ శాండర్, నెంబర్ 9 లో విలియం రౌర్కీ, నెంబర్ 10 లో లాకీ ఫర్గుసన్, నెంబర్ 11 లో మ్యాట్ హెన్రీ అయితే టీంలోకి వస్తారు. ఇక పాకిస్తాన్ ప్లేయింగ్ 11 విషయానికి వస్తే బాబర్ అజాం మరియు ఫకర్ జమాన్ అయితే ఓపెన్ చేస్తారు. నెంబర్ 3 లో షబీద్ షాకిల్, నెంబర్ 4 లో మహమ్మద్ రిజ్వాన్, నెంబర్ 5 లో తయ్యబ్ తాహిర్, నెంబర్ 6 లో సల్మాన్ ఆగా, నెంబర్ 7 లో కుష్దిల్ షా, నెంబర్ 8 లో షాహిన్ అఫ్రిది, నెంబర్ 9 లో నసీం షా, నెంబర్ 10 లో హరీష్ రౌఫ్, నెంబర్ 11 లో అబ్రార్ అహ్మద్ అయితే టీంలోకి వస్తారు. రేపు మ్యాచ్ లో కనుక చూసుకుంటే పాకిస్తాన్ బౌలింగ్ వర్సెస్ న్యూజిలాండ్ బ్యాటింగ్ గా సాగబోతుంది. ముఖ్యంగా పాకిస్తాన్ టీం గెలవాలంటే వాళ్ళ బౌలర్స్ అందరూ బాగా బౌలింగ్ చేయాలి. అలాగే బ్యాటర్స్ కూడా కలిసికట్టుగా పర్ఫామ్ చేయాలి.
నన్నడిగితే రేపు మ్యాచ్ గనుక చూసుకుంటే ఖచ్చితంగా న్యూజిలాండ్ టీంకి గెలిచే అవకాశాలు ఎక్కువగా కనిపిస్తున్నాయి. ఎందుకంటే గతంలో ఐసీసీ ఛాంపియన్స్ ట్రోఫీలో న్యూజిలాండ్ టీంకే బెటర్ రికార్డ్ అయితే ఉంది పాకిస్తాన్ మీద. అంతేకాకుండా రీసెంట్ ఫామ్ వైజ్గా చూసుకున్నా కానీ, వాళ్ళ బ్యాటింగ్ డెప్త్ చూసుకున్నా కానీ, వాళ్ళ స్పిన్ బౌలర్స్, వాళ్ళ బౌలింగ్ ఆప్షన్స్ చూసుకున్నా కానీ న్యూజిలాండ్ టీంకే కాస్త ఎడ్జ్ అయితే ఉంది రేపు మ్యాచ్లో. మరి చూడాలి ఏం జరుగుతుందో.